तेलंगाना असेंबली और काउंसिल के मानसून सेशन का आज हफ्ते से आगाज़ हुआ। काउंसिल के चेयरमैन जी सुकेंदर रेड्डी ने नवमुंतखब MLCs का ऐवान में तारुफ कराया। वज़ीर आला रेवंत रेड्डी ने जुबली हिल्स के मरहूम MLA मागंटी गोपीनाथ पर ताज़ियती करारदाद पेश किए और इनकी सियासी खिदमात को याद किया। उन्होंने कहा कि गोपीनाथ 1985 था 1992 तेलुगु युवता के सदर रहे और NT रामाराव के करीबी साथी थे। वो नौजवान रहनुमा, अवामी नुमाइंदा और फिल्म प्रोड्यूसर के तौर पर मुमताज़ खिदमात अंजाम दे चुके हैं। कौंसिल में भी साबिक़ अरकान रत्नाकर और रंगारेड्डी के इंतकाल पर ताज़ियती करारदाद मंजूर की गई और इन्हें भी खराज अक़ीदत पेश किया गया। ताज़ियती करारदाद के बाद तमाम MLAs ने इन मरहूम क़ायदीन को खराज अक़ीदत पेश किया, जबकि ऐवान असम्बली में 2 मिनट की खामोशी के तहत मरहूम मागंटी गोपीनाथ को खराज अक़ीदत पेश किया गया। श्री మాగంటి గోపీనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి NT రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, NT రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా, వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా NT రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది.